హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ప్రోటీన్ అధికంగా ఉండేటటువంటి చిక్కుడుగాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మన చుట్టూ ఆరోగ్యంగా ఉండాలన్నా, బాగా ఒత్తుగా పెరగాలన్నా సరే, మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరము. అటువంటి ప్రోటీన్ అధికంగా ఉండేటటువంటి ఈ చిక్కుడుగాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా చిక్కుడుగాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పురుగులేమీ లేకుండా చూసుకొని, ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. వీటిని కుక్కర్‌లో వేసిన తర్వాత మరీ ఎక్కువగా నీళ్లు పోయకుండా కొద్దిగా మాత్రమే నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. వీటిని కావాలంటే విడిగా అయినా సరే ఉడికించుకోవచ్చు. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఇందులో ఉండేటటువంటి నీళ్ళని పడేయకుండా ఇలాగే ఉంచాలి. ఈ నీళ్లు పడేయడం వల్ల ఇందులో ఉండేటటువంటి పోషకాలన్నీ పోతాయి కాబట్టి మనము ముందుగానే కొద్దిగా తక్కువ నీళ్లు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో తిరగమాత గింజలు వేసుకోవాలి. ఇందులో పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంతో పాటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయల్ని ఈ నీళ్లతో సహా వేసేసుకోవాలి. ఇక్కడ మనము నీళ్లతో పాటు వేసుకుంటున్నాం కాబట్టి అందుకే ఉడికించేటప్పుడు మనము ఎక్కువ నీళ్లు వేయకుండా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేసి ఉడికించుకుంటే ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ చిక్కుడుగాయలు అనేవి మొత్తం ముద్దలాగా అయిపోతాయి కాబట్టి కొంచెం తక్కువ నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో ఉండేటటువంటి నీరంతా ఇంకిపోయేంత వరకు మనము ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు కొబ్బరి కారాన్ని వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ కొబ్బరి కారాన్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీకు కావాలంటే ఈ వీడియోలో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీటిపై మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ ఫ్రైని మనము అన్నంలో కూడా కలుపుకొని తినే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా అన్నము, రసము అలాగే చపాతీలో కూడా మనము దీన్ని తీసుకోవచ్చు. మనకి ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా మనకి అందుబాటులో ఉండేటటువంటి ఈ చిక్కుడుకాయల్ని రెగ్యులర్గా తీసుకుంటే మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్ అనేది అందుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.